హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ వచ్చేసి మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో ఎన్ఎఫ్సి నుంచి అయితే మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఐ అప్రెంటిసెస్. సో మనకు ఐటీఐ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఒక 1 year ప్రోగ్రామ్, సో వాళ్ళకైతే ఇది ఒక చక్కటి అవకాశం అండ్ ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ స్టూడెంట్స్ మీకోసం అయితే. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎన్ఎఫ్సి ఎక్కడుందో. ఎన్ఎఫ్సి మన తెలంగాణలో హైదరాబాద్లో ఎన్ఎఫ్సి ఉండడం జరిగింది, మీ అందరికీ తెలుసు. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది, ఏ పొజిషన్స్కి వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది, మీకు ట్రైనింగ్లో ఎంత స్టైఫండ్ ఇస్తారు, సో ట్రైనింగ్ తర్వాత ఏంటి మీ పరిస్థితి, మీ కెరియర్ గ్రాఫ్ ఎలా ఉండబోతుంది, నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో స్టూడెంట్స్. యాక్చువల్ వీడియో మనకు వచ్చేసి అటెండెంట్ ఆపరేటర్, అలాగే ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, మెషినిస్ట్, టర్నర్, కార్పెంటర్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్స్ అండ్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్, మెకానిక్ డీజిల్, ప్లంబర్ అండ్ వెల్డర్. సో ఇన్ని పొజిషన్స్కి అయితే ఒక 14 డిపార్ట్మెంట్లో మీకైతే వేకెన్సీ అయితే రావడం జరిగింది ఐటీఐ చేయడానికి. సో మీకు వచ్చేసి స్టైఫండ్ ఎంత ఇస్తారంటే మనకు అటెండెంట్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, మెషినిస్ట్, అలాగే టర్నర్ వరకు అయితే 8,050 రూపాయలు అయితే పర్ మంత్ అయితే మీకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కార్పెంటర్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్, మెకానిక్ డీజిల్, ప్లంబర్, వెల్డర్కి 7,700 పర్ మంత్ అయితే స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే క్వాలిఫికేషన్ మనకు చూసుకుంటే ఓన్లీ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్. క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 10th అండ్ ఐటీఐ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్స్. ఓకే, 10thతో పాటు మీరు ఐటీఐ కూడా పాస్ అయి ఉండాలి. రెస్పెక్టివ్ ట్రేడ్స్ అంటే మన ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ ఇలాంటి దాంట్లో మీరు పాస్ అయి ఉండాలి. వచ్చేసి మీరు ఎప్పుడు పాస్ అయి ఉండాలి? 2018, 19, 20. సో 2018, 19, 20 3 బ్యాచ్ల వారు ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో. సో సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మనకు ఐటీఐ pass candidates who are willing to join as apprenticeship trainee for a period of 1 year in NFC National Fuel Complex are required to apply through NAPS portal అనమాట. సో మీరు వచ్చేసి ఓన్లీ NAPS పోర్టల్ ద్వారా అప్లై చేయాలా. apprenticeshipindia.org అని ఉంటుంది, ఆ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను బోల్డ్గా మార్క్ చేశాను, సో నోట్ డౌన్ చేసుకోండి. ఈ సైట్ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, సో అక్కడ నుంచి కూడా మీరు అప్లై చేయండి. NAPS పోర్టల్ అంటారు. సో క్యాండిడేట్స్ in each trade will be selected in the order of merit and communication will be sent to shortlist candidates only through email. సో మీరు వచ్చేసి అప్లై చేసేటప్పుడు యూనిక్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మీరు రిజిస్టర్ చేసుకుంటారు కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓన్లీ ఆన్ మెరిట్ బేసిస్. మీ 10th క్లాస్లో మార్క్స్, అలాగే ఐటీఐ చేసిన 3 yearsలో మీకు మార్క్స్ మీ మెరిట్ బేసిస్ మీద మిమ్మల్ని సెలెక్ట్ చేయబోతారు. మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈమెయిల్ ద్వారా ఇస్తామనేది చెప్పడం జరిగింది. సో లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ ద నెసెసరీ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇన్ NAPS పోర్టల్ ఈజ్ 5th, 6th, 2021. మనకు 5 జూన్ వరకు టైం ఉండడం జరిగింది. ఇంకా వారం రోజులు టైం ఉంది. వెంటనే టైం వేస్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా అప్లై చేయండి స్టూడెంట్స్. ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఈ పాండమిక్ టైంలో. సో ఐటీఐ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఒక మంచి ఆర్గనైజేషన్ నుంచి, ఎన్ఎఫ్సి నుంచి పొందడం అంటే మీకు ఫ్యూచర్లో కెరియర్కి అసలు డోకానే ఉండదు. మీ కెరియర్ ఎక్కడ ఉండబోతుందని నేను ఇప్పుడు ఈ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసి మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు చెప్పలేను, అంత బాగుంటుంది మీ కెరియర్. సో ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ ఇన్ ద NAPS పోర్టల్ అగైన్స్ట్ ఎన్ఎఫ్సి నీడ్ నాట్ అప్లై అగైన్. ఇదివరకు అప్లై చేసిన వాళ్ళంటే అప్లై చేయదని చెప్తున్నారు. ద అప్లికేషన్ విల్ బి కన్సిడర్ ఫర్ స్క్రీనింగ్ అలాంగ్ విత్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటున్నారు. గైడ్లైన్స్ విత్ రెస్పెక్ట్ టు రిజర్వేషన్స్ క్యాండిడేట్స్ విల్ బి ఫాలోడ్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్. సో రిలాక్సేషన్ రిక్వైర్మెంట్స్ అయితే గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఫాలో అవుతా అంటారు. నో ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ డ్యూరింగ్ ద ఆన్ గోయింగ్ పాండమిక్. సో పాండమిక్ వల్ల ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ మెరిట్ బేసిస్. సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలా, మెరిట్ మీకుంటే జాబ్ మీ పాకెట్లో ఉన్నట్టే. సో 100% మీరు అప్లై చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చదువుతాను, ఒక్కసారి వినండి మీరు. ద ఆఫర్ ఆఫ్ అప్రెంటిస్షిప్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఇదేంటంటే ఇది మీకు ఓన్లీ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామే.
ఫ్యూచర్లో మీ జాబ్స్ తీసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ చాలా యూజ్ అవుతుంది, అది ఎన్ఎఫ్సి నుంచి. కానీ ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఇచ్చినంత మాత్రాన మీకు జాబ్ ఇచ్చారని మీరు ఫీల్ అవ్వద్దని చెప్తున్నారు వీళ్ళు. దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనీ ఇన్ ఎన్ఎఫ్సి ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ క్యాండిడేట్ కెనాట్ క్లెయిమ్ ఫర్ ద సేమ్. అదే నేను చెప్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు రిపోర్ట్ ఎట్ ఎన్ఎఫ్సి హైదరాబాద్. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో మెయిల్ ద్వారా పంపిస్తారు మీకు, వాళ్ళు ఎన్ఎఫ్సి హైదరాబాద్ దగ్గర రిపోర్ట్ చేయమని చెప్తున్నారు. అండ్ ఏజ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 18 years అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. సో మనకు 6th June వరకు లోపు 18 years బిలో ఉంటుంది ఎవరైతే అప్లై చేస్తున్నారో. సో 18 years అబోవ్ వాళ్ళు ఎలిజిబుల్. క్యాండిడేట్స్ ఫర్ టెక్నీషియన్, ఐటీఐ, అప్రెంటిస్ మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ దేర్ నేమ్స్ ఎట్ నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ నాప్స్ పోర్టల్ apprenticeshippindia.org అండ్ కెన్ అప్లై త్రూ పోర్టల్ ఓన్లీ. ఆల్రెడీ నేను చెప్పాను దీని గురించి. మీ ఈమెయిల్స్ పీరియడికలే చెక్ చేసుకోమని చెప్తున్నారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అయ్యేంత వరకు మీరు ఈమెయిల్ యాక్టివ్ పెట్టుకోండి అని చెప్తున్నారు. అప్లికెన్స్ ఏదైతే మీరు ఫేక్ అప్లికేషన్ ఇస్తే మాత్రం డిస్క్వాలిఫై చేస్తా అని చెప్తున్నారు. మీ క్రెడెన్షియల్స్ అయితే వెరిఫికేషన్ చేస్తారు. ఎనీ డీవియేషన్ ఉంటే మాత్రం మీ క్యాండిడేట్స్ రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి మీరు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. మ్యాండేటరీ ఫార్మ్స్ సెలెక్ట్ అయ్యాక మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తేనే మీకు అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలో మీకు ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది సెలెక్ట్ అయ్యాక. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎంటైర్డ్ ఫర్ స్టైఫండ్. ఆల్రెడీ చెప్పడం జరిగింది స్టైఫండ్ ఎంత ఇస్తారనేది. ట్రైనింగ్ ఆఫ్ ద అప్రెంటిస్ షల్ బి టర్మినేటెడ్ వితౌట్ ఇంటిమేషన్ ఫాలోయింగ్ అథరైజ్డ్ అబ్సెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ పీరియడ్ ఆఫ్ మోర్ దెన్. సో మీరు ట్రైనింగ్ పీరియడ్లో 15 days కంటే ఎక్కువ అబ్సెంట్ అయితే మీ ట్రైనింగ్ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు ఇంటిమేషన్ ఇవ్వకుండా మిమ్మల్ని అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ నుంచి ఇమ్మీడియట్గా తప్పిచ్చేస్తారు. క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. సో నో టీఏడిఏ షెల్ బి అడ్మిసిబుల్ ఫర్ జాయినింగ్ ఇఫ్ సెలెక్టెడ్. సెలెక్ట్ అయిన వాళ్ళకు టీఏడిఏ ఇస్తారని ఆశలు పెట్టుకుంటారేమో స్టూడెంట్స్. మీరు ఆశలు పెట్టుకోమాకండి. టీఏడిఏ ఇవ్వరు మీకు. ట్రావెలింగ్ అలయన్స్ డిఏ అంటే డియర్నెస్ అలయన్స్ అంటారు. ఓకే. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ ఎగ్జిక్యూట్ ఏ కాంట్రాక్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year ఆఫ్ ట్రైనింగ్ యాజ్ పర్ ద ప్రొవిజన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ యాక్ట్ అని చెప్తున్నారు. సో మీరు ఒక కాంట్రాక్ట్లోకి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఒక 1 year పాటు మీరు ప్రోగ్రామ్ చేస్తామని అయితే మీరు కాంట్రాక్ట్ చేయాలా. కాంట్రాక్ట్ అనేది ఉంటుంది మీకు. జాయినింగ్ అప్పుడు కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి స్టూడెంట్స్ ఫ్రెష్ పాస్ అవుట్ క్యాండిడేట్స్ పాసింగ్ ద రెస్పెక్టివ్ కోర్స్ ఇన్ 18, 19, 20 ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీ 3 బ్యాచ్ల వాళ్ళు అయితే ఎలిజిబుల్. దోస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ రెగ్యులర్ క్యాండిడేట్స్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై అంటారు. గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్స్ హూ హ్యాడ్ అండర్గోన్ ట్రైనింగ్ ఆర్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 year మోర్ దెన్ అటెండింగ్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే మనకు పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ విల్ బి 12 months. పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ విల్ బి 12 months. ఓకే. ఆ తర్వాత ఎన్ఎఫ్సి రిజర్వ్స్ ద రైట్ టు డిసైడ్ దట్ ద నెంబర్ ఆఫ్ అప్రెంటిస్ షుడ్ బి ఎంగేజ్ ఇన్ ఈచ్ ట్రేడ్ అండ్ ఆల్సో టు క్యాన్సల్ ద అడ్వర్టైజ్మెంట్ అని చెప్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ ద డిసిజన్ ఆఫ్ ఎన్ఎఫ్సి మేనేజ్మెంట్ షెల్ బి ఫైనల్. ఓకే. ఏదైనా డిసిజన్ చేయాలంటే ఎన్ఎఫ్సి మేనేజ్మెంటే ఫైనల్ డిసిజన్ తీసుకుంటుంది. ఇది స్టూడెంట్స్ ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ నేను చెప్తున్నాను. మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎన్ఎఫ్సి ఈసీఎల్ పోస్ట్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ ఇండియా. మనకు నోటిఫికేషన్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఐ అప్రెంటిసెస్. ఓకే. సో 10th class పాస్ అయ్యి ఐటీఐ ఎవరైతే చేస్తున్నారో రెస్పెక్టివ్ ట్రేడ్స్ అంటే అటెండెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్స్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్, మెకానిక్, డీజిల్. సో వీటన్నిటిలో కూడా చేసిన వాళ్ళకు ఇక్కడ మీకు అప్రెంటిస్షిప్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ట్రైనింగ్. సో ఇది చేశాక మీకు ఒక లైఫ్ అనేది చాలా బాగుండబోతుంది. త్రూ నాప్స్ పోర్టల్ ద్వారానే అప్లై చేసుకోవాలి. స్టైఫండ్ 850 అలాగే 7700. సో దయచేసి అప్లై చేయండి. అసలు ఈ పాండమిక్ టైంలో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఉంటారో ఖాళీగా కూర్చోమాకండి. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. వెంటనే మీకు కెరియర్ చాలా బాగుంటుంది. ఇది స్టూడెంట్స్ మన కాంపిటేటివ్ బైట్స్ బై భరత్లో ఇది ఒక మంచి ఎక్స్క్లూసివ్ బైట్ మీ అందరి కోసం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.